స్వీట్ స్వీట్ ఏ స్వీట్? కలకన్ కలకన్ సీన్ లేదు. ముందుగా చపాతీలకే చచ్చిపోయాడు. నేను మాస్టర్ షెఫ్ కాదమ్మా. గాజర్ కా హల్వా. A few moments later. ఇప్పుడు ఇట్లా వేయాలంటున్నా. ఏం దొరుకుతున్నావు? ఆట కూడా చేయి పట్టుకుంటాడు. పట్టుకోద్దాం. గంటలు అవుతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే హలో ఫైనల్లీ 2 hours ఆఫ్ హార్డ్ వర్క్ ఇది. చూద్దాం టేస్ట్ చూడడానికి ఎట్లుందో. ఈరోజు ఏం కుక్ చేస్తారు? స్వీట్ స్వీట్ ఏ స్వీట్? కలకన్ కలకన్ సీన్ లేదు. ముందుగా చపాతీలకే చచ్చిపోయాడు. నేను మాస్టర్ షెఫ్ కాదమ్మా. గాజర్ కా హల్వా. ఫస్ట్ గాజర్ క్యారెట్ ఉందా సార్ ఇంట్లో? ఉంది. ఉందా? ఎస్. క్యారెట్ ఉంటుంది. ఓకే ఓకే గాజర్ క్యారెట్ ఉంది. చలో లెట్స్ డూ గాజర్ కా హల్వా. సరే చేద్దాం అనుకున్నాను. ఇవ్వచ్చు నీకు వచ్చా? రాదు మొత్తం యూట్యూబ్ లో చూద్దాం. నాకైతే రాదు. నీకు వస్తే అప్పుడు రాదు. యూట్యూబ్ నుంచి ట్రై చేద్దాం. A few moments later. ఇప్పుడు ఇట్లా వేయాలంటున్నా. ఓకే ఫస్ట్ క్యారెట్ మొదటి బొమ్మంట పాలు వేయాలి. అక్కడ ఓకే ఇంకా బాదం అంట బాగా ఉంటుంది. పిస్తా ఉంటుంది. కాలం అంట. మరి ఏం లేదు టైం అయితే లేదు. ఆర్డర్ పెట్టాలి. ఫస్ట్ క్యారెట్ కూడా మన దగ్గర మీద సామాన్ ఇంట్లో ఆర్డర్ పెట్టాలి. అంటే ఆర్డర్ పెట్టాలి ఫస్ట్. సరే చలో లెట్స్ ఆర్డర్. 2 hours later. సామాన్లు వచ్చినాయా? అదిగో మేము తీసుకొస్తుంది. అమ్మ చేసినా బాదం ఓకే పిస్తా అన్నం చేసినట్టు ట్రై చేద్దాం. 2 seconds later. క్యారెట్ ఉంది కరెక్టే. అన్నం ఫస్ట్ దాని స్కిన్ అంతా ఫిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తోడుకుంటే క్లీన్ కావాలి. చెత్తనే కదా వేసింది. చెత్త గుంజని వేసుకోవాలి. అరే ఫస్ట్ తురుగు చూడు ఒకటి అయిపోయింది. రైట్. కానీ ఎన్ని చేస్తున్నామా? ఇంట్లో 2 క్యారెట్లు కట్ చేద్దాం. ఫస్ట్ మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఎక్కువ తక్కువ సరిపోతుందో లేదంట. పర్లేదు ఫస్ట్ కొంచెం ట్రై చేద్దాం. బాగున్నప్పుడు అనిపిస్తుంది కదా అక్క. మొత్తం ఇంత రోజు ఇంత వచ్చింది కాపంత వచ్చింది. అది అక్క మాస్టర్ షెఫ్ కాబట్టి పెద్ద పెద్ద తీసుకుంది. మనం బిగినర్స్ కాబట్టి చిన్న చిన్న తీసుకోవాలి. ఈ క్యారెట్ కొంచెం డిఫరెంట్ ఉంది. దీన్ని డెడికేటెడ్ ఉంటాం. మా నరేష్ ప్రొఫెషనల్ అయినా తీసుకోవాలి. చూసి వీళ్ళు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీబీసీ న్యూస్ యాంకర్ సనాతనం అయిపోయింది. ఆ మైక్ ఫిక్స్ చేసుకోవాలి. నువ్వు ఏదో సరే బీబీసీ లెక్క యాంకర్ ఒకటే మంది ఇద్దరు మాట్లాడాలి. రిటర్న్ చేయాలి కదా. బీబీసీ న్యూస్ యాంకర్ లాగా మైక్ నువ్వు చేశారు. కొత్తగా ట్రై చేస్తున్నాం కదా. అదే లాస్ట్ టైం నువ్వు చేసి కంప్లైంట్ చేసేది కొంతమంది సరే ఆడియో వస్తుంది అని చెప్పి వాళ్ళ కోసం. అదే నేను బాగుంటారు ఆ వీడియో. అవును మా మాణిక్య అప్పుడు ఉంటాడు. వాళ్ళు బాగుంటాయి. లాస్ట్ టైం కుకింగ్ వీడియోలో మా వాయిస్ డామినేటింగ్ ఉంది అంటే వీడు బాగా అయ్యాడు. అందుకే వీడియో చేసింది. ఇద్దరు వాయిస్ వస్తుంది కదా. ఈ వీడియోలో నా వాయిస్ రాకపోతే అసలు మూకి డ్రామా వేసి పడేస్తుంది. నువ్వు మూవీ చేసేస్తుంది. నాకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చేసి ఎడిటింగ్ నా కంట్రోల్లో ఉంటుంది. ఏది పెట్టాలో ఏది చేయాలో నాకే ఉంటుంది. సో నా వాయిస్ రాకపోతే చెప్తాను ముందు మంచిగా అంతా నీ చేతిలో ఉంది కదా. నువ్వు ఎట్లా చేస్తే అట్లా వస్తుంది. మాత్రం నేను చూసిన క్యారెక్టర్ మాత్రం నువ్వే కదా. ఫస్ట్ అందులో తీసి పెట్ట బయట. ఓకే
ఓకే ఇది మైండ్ నాకు ఇచ్చేసి పట్టు. ఏం దొరుకుతున్నావు ఆట కూడా చేయి పట్టుకుంటాడు అసలు నేను దొరకకూడదు సార్ మరి. నువ్వు కుకింగ్ చేసినా మీ ఇంట్లో ఏం చేసినా అన్నావు అసలు ఎప్పుడు చూడలేదు నేను. పట్టుకోదాం ఇది అటు ఉండదు ఇది కిందనే ఉండాలి ఇది ఇట్లా ఇట్లా అంటనే ఉండాలి అందుకే బుద్ధిని చూస్తావా? అంతే ఇట్లా అంటే స్పీడ్ అవుతుంది నువ్వు ఇట్లా పట్టుకొని చేస్తే గంటలు అవుతుంది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఓవర్ యాక్టింగ్ చేసి ఇట్లనే అవుతుంది. డోంట్ టీచ్ ఫాదర్ హౌ టు మేక్ బేబీస్ అంటే ఇదే. చూడండి నేను మంచిగా నిలవ చేస్తుంటే ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పి చేసి ఇట్లే అలా అందుకని చెప్తాను. సరే 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 నిజంగా అంత ఎక్కువ ఏంటంటే మనం కిచెన్ లో పని చేస్తున్నాం. కిచెన్ గురించి వాడు అరే కుకింగ్ చేసినప్పుడు ఇలాంటివన్నీ పార్ట్స్ ఆఫ్ కుకింగ్ లేవండి స్లీప్ మెమరీస్. సో ఈ వీడియోలో సెకండ్ వీడియోలో కూడా నాకు అదృష్టం లేదు కుకింగ్ చేసేది. లాస్ట్ వీడియో ఏమో అప్సర్గా ఖరాబ్ చేసేది, ఈ వీడియోలో ఏమో నేనే ఖరాబ్ చేసుకోను. మరి గ్రేట్ ఒకటే కదా మిగతా మిగతా వచ్చేసి అదే చూస్తున్నా పిలుస్తున్నా ఏ ఒక్కరికి మనకి అలవాటున్నా ఏదో రోజు చేసేటట్టు మాట్లాడుతున్నాం. ఏదో కుకింగ్ వీడియో కదా కుకింగ్ ట్రై చేద్దామంటే వచ్చింది దాన్ని మోటివేట్ చేసిండ్రు. మేము లాస్ట్ వీడియో చూసినాం ఇంట్లో చూసాము ఇంట్లో కుకింగ్ చేసి చాలా కాదు కానీ అడిగిన దగ్గర కుకింగ్ చేసి మనం తిట్టిందా లేదు మంచిగా చేస్తారు అట్లనే చేస్తారని చెప్తాను. మమ్మకేం తెలుసు మనం చేసిన కలకన్నా ఎట్లుంటుంది. ఇంతకుముందు అట్లనే చేసి చేయడం కొట్టుకున్నా మెల్లగా చేయాలరా నువ్వు అన్నట్టు ఏదో రప్పా కాదు. ఇది క్యారెట్ మెల్ల స్మూత్ హ్యాండిల్ చేయాలి. గ్రేటింగ్ అయిపోయింది. నువ్వు నెక్స్ట్ గుర్తొస్తుంది చేయలేదు నీకేమో కాదు. ఏం చేద్దాం ఏం చేద్దాం నాకు తెలిసి తక్కువ 4 బాదాము తీసుకొని ఇంకా పాలు తీసుకొని అది కూడా కాదన్నా లేదు వచ్చింది నెయ్యి వేసి దాని తర్వాత ఇది వేసి ఉప్పు వేసింది అది స్టార్ట్ చేసేటప్పుడు బట్ దీంట్లో ప్రిపరేషన్ ఒక స్టెప్ ఉంది కదా మధ్యలో. అది లేదు అప్పుడు బాదం గ్రైండ్ చేసుకోవాలి. బాదం నేను ఎప్పుడు ఇది పెట్టి ఒక 5 minutes దీన్ని వదిలేసినప్పుడు ఆ గ్యాప్ లో మనం బాదం కట్ చేసి నెయ్యి తీసుకొచ్చేసి నెయ్యి తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కూడా నెయ్యి వేసి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేద్దాం. రైట్ తర్వాత నెయ్యి వేయాలి. నెయ్యి వేయాలి మనం పని చేస్తే నెయ్యి వేసి ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేయాలి. అరే ఇంతరా ఒకటే తీసుకుని కదా 2 tablespoons ఒకటే మనం మనం చేసుకోవచ్చు పర్లేదు. ఒక్కటి చాలా విషయం నెయ్యి మంచిగా నెయ్యి మంచిగా ఉంటే ఎన్ని ఎన్ని ఉంటాను చేస్తాం అంటే సేవ్ చాయిస్ కదా దాంట్లో బట్టి ఏం కాదు మళ్ళీ అవసరం వస్తుంది కదా. దీంట్లో పట్టాలి స్పూన్ చిన్నది స్పూన్ తినదు కొట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పెట్టాలి పైన ఎగ్జాస్టర్ సో కరెక్ట్గా పొగలు వస్తున్నాయి కదా కదా నువ్వు ఇక్కడ లాస్ట్ కూడా వేసుకోవాలి అదే బెల్లం మా ఇంటిలో పెళ్ళి ఉంటుంది ఇంకా సింపుల్ పెద్ద తీసుకొని వెళ్ళవచ్చు ఎందుకు చిన్న స్కూల్ కష్టపడుతూ అయిపోయిందా అంటే వంట చేసి ఉంటాం ఆయన ఖాళీ ఏం చేయాలి అదే కాదు నెక్స్ట్ పేరు నెక్స్ట్ స్టెప్ 4 బాదాలు తీసుకోండి. 4 కాదు 20 కానీ మనం చేసే క్వాంటిటీ అంత కాదు 10 చాలు. 10 చాలు. అది తీసుకొని 2 టీ స్పూన్ల పాలు తీసుకొని మిక్సీ పట్టు. మిక్సీ మిక్సీ బట్టి దాని తర్వాత పాలు కలిపి దీంట్లో పెట్టాలి నచ్చింది రెండైతే కాదు ఇంతకుముందు స్వీట్ చేసినావా? చూసా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంతా దేవుడి పైన భారం వేస్తున్నాం. కలర్ బాగుంది అసలు తిండి
రెడ్ కలర్ కలర్ బాగుంది. చూసి మళ్ళీ దాంట్లో కూడా ఏమంటారు రైట్ చాలు మస్తు 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 స్పూన్ ఇస్తా చాకు చేసుకోండి ఏం కాదు మనకు అది పౌడర్ కావాలి ఇంట్లో చేస్తుంది ఇంట్లో కొన్ని పాలు వేసుకుని పాలు ఫస్ట్ అయితే దీన్ని మొత్తము గోడ కట్టుకోవచ్చు గోడ కట్టుకోవచ్చు ఈ గిన్నె వాల్స్కి అతుకోవచ్చు వాళ్ళనే గిన్నెలో వాల్స్ ఉంటాయి సార్ సారీ నాకు తెలియదు ఇక తీసుకుని అరే గీకి అదేసుకోడు క్యారెట్కి అదేసుకోడు అరే మా ఇంట్లో చెప్తుంది కదా ఏం కావాలి ఏదేమి రైట్ నేను తీసేసిన ఎక్కువ కొన్ని పోయి అరే మరి ఇట్లా కాదు ఇంకా పోయి అక్క రెండే తీసుకున్నాను కదా మరి రెండు తీసుకున్నాను వేయలేదా ఓకే నా బ్యాండేజ్ వచ్చింది చేస్తావా మార్కెట్ అట్టుంది టేక్ యువర్ బ్యాండేజ్. సో ఇదిగో ఇది బాదం పాల పౌడర్ వావ్ అరే నాకు ఎందుకంటే ప్రొఫెషనల్ షెఫ్ ఫీలింగ్స్ వస్తుంది వైఫ్స్ వస్తుంది ఏంటి ఒకదాని లేదు అంతే కదా కలర్ అవుతున్న క్రేజీ ఉంది నెక్స్ట్ కదా నెక్స్ట్ అదిగా సరిగోళ్ళు ఏంటది పాలు పోసి కాలు వేయాలి పాలేదు పాలు ఉన్నాయి ఇంకా అది ఉడకబెట్టిన పాలా లేకపోతే ఫుల్ ఫ్యాక్టరీ మా అక్క ఫ్యాక్టరీకి ఏమడు నువ్వు ఇంకో చూద్దాం చాలు రా మళ్ళీ సరిపోతే మళ్ళీ డన్ కలర్ అయితే సరే నీకు నాకు సరిగంలో ఎట్లా తెలుస్తుంది నీ కాదు దాన్ని కాదు తిన్నాక తెలుస్తుంది సరిపోయిందా లేదా అరే మొదట హాఫ్ టేబుల్ స్పూన్ గీ కూడా ఏమన్నారా మర్చిపోయాను అది హాఫ్ టేబుల్ స్పూన్ గీ ఇంకా కారం పౌడర్ రెండు అంటే ఇది దగ్గర అవుతారు. దగ్గర అవుతారు కదా సింగం దిస్ ఇస్ కాటమో ఏంటంటే కాటమో సరే సరే నెక్స్ట్ ఇంకొంచెం దగ్గర బాగాలేదు అది వస్తుంది అభిషేక్ చెప్పు ఇప్పుడే గంట అయింది నీకు ఎంతసేపు వరకు కొంచెం హైట్ పెట్టు ఏం కదా నిలబడి ఉడుకుంటుంది లేదు హైట్ పెట్టు మరీ పాలని నిలబడిపోవాలి పాలు వచ్చినాయి కదా మనం పాలు వేసాం కదా పాలు దగ్గర రావడం కదా హైట్ పెట్టాలి నెక్స్ట్ నెయ్యి 1 టేబుల్ స్పూన్ అది పెట్టేసి 1 టేబుల్ స్పూన్ షెఫ్ అభిషేక్ ఇంకా నెక్స్ట్ ఇది పౌడర్ ఏ పౌడర్ కాటము ఎంత హాఫ్ టేబుల్ స్పూన్ అది సార్ నా వేసి రైట్ మూడో వేసేసి కలపాలి మరి కలుపుతూనే ఉండాలి అదే కూడా మన లాస్ట్ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ ముఖ్యం బిగిల్. అవును డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేయాలి నేను ఈ లోపల డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తాను మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కట్ చేసి ఇంకేం కట్ చేసుకుందాం కట్ చేస్తాను నేను కట్ చేస్తాను ఫోకస్ అయిపోయింది అప్పుడు వచ్చి ఎట్లా కట్ చేసుకోవద్దు కట్ చేసేస్తారు ఎట్లా కట్ చేస్తారు ఈసారి ఏం కట్ చేసుకోవద్దు ఒక
మంచిగా వేయకపోదా అవన్నీ ఒకసారి అది మిక్సీ వేస్తే మొత్తం అదే మొత్తం చూడొచ్చు ఇంకా క్లీన్ అయ్యేది. ఇగో అది ముందే షార్ప్ ఉంటది. అసలు ఇది ఎంత షార్ప్ ఉంది, షార్ప్ ఇట్లా ఇట్లా పెడితే కట్ అయిపోతుంది. ఇది మీరు తప్ప ఎవరు వాడదు షార్ప్ ఇట్లా, ఎందుకంటే అందరికీ హ్యాండిల్ చేయాలి. చేతులు కట్ చేసుకుంటా నాచే కట్ అయింది. ఎంత మన బ్యాక్ సైడ్ అవును చూసిన నేను చాలా బాగా హ్యాండిల్ చేసిన. అభిషేక్ నెక్స్ట్ టైం తెలుసుకో ఏం చేయాలా? చక్కెర చక్కెర కాదు షుగర్. అవును కదా. అరే ఇది ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుందా మన దగ్గర ఉన్న క్వాంటిటీకి? ఒకసారి నువ్వు షుగర్ వేసుకున్నా కాదు పెద్ద పెద్ద కట్ చేసావా? అంటే పెద్దగా అయిపోతే ఏం చేస్తున్నావు? చక్కెర చిన్న గిన్నె కాదు తీసుకో. దీంతో వేసుకోవాలి. సరిపోతుంది. సరిపోతుంది. సరే సరే కొంచెమే కదా. దీన్ని కలుపుతూనే ఉంటాడు. ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేసేస్తాను. ఓకే. అరే చూడండి నల్లగానే ఉన్నారు. హలో హలో ఏదో ట్రైనింగ్ ఇస్తున్నాం బాగా ట్రైనింగ్ బ్యాచ్ నెంబర్ 400. ఇది ఆ ట్రైనింగ్ మెంబర్. దీని గురించి తక్కువ మాట్లాడుతున్నాను. నైస్. ఇది నేను ఓకే చాలు. మంచిగా కలుపు. ఇంకో 5 నిమిషాలతో గుణగుణ ఆడే హల్వా రెడీ. హల్వా అనుకునే చేసినాం కానీ ఏమైందో చూద్దాం. చూడడానికి బాగుంది. ఫైనల్లీ గాజర్ కా హల్వా మనం చేసినాం. చేసినాం ఇద్దరం చేసినాం అనలే. తెలుగు రాదు. అదే కదా తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. ఇట్లే సార్. సార్ అయిపోయింది, ట్రై అయిపోయింది. అంతేనా? ఇంకో 1 మినిట్ చూస్తామా? వద్దు టికెట్ బండి అయిపోయింది. అంతేనా? మూమెంట్ ఆఫ్ ట్రూత్. చూడు వేస్తున్నాం. ఇలా చక్కగా బౌల్లో సర్వ్ చేసుకొని వేయడం కాదు, ఫస్ట్ ఎవరికైనా తినిపించి చూపించాలి, లేకపోతే నువ్వే తిని చెప్పు ఎట్లుంది అనేది. ఫైనల్లీ 2 hours ఆఫ్ హార్డ్ వర్క్ ఇది. చూద్దాం టేస్ట్ చూడరు ఎట్లుందో. దేవుడే కాపాడు. సూపర్. వైల్డ్ స్వీట్ బాగుంది. ఎట్లయితుందో అనుకున్నా కానీ ఇంత క్రేజీ అయిందంటే ది బెస్ట్. అసలు అసలు మేము ఎక్స్పెక్ట్ అయ్యలేదు ఇంత మంచిగా అవుతుందని. మన భూత భవిష్యత్తులో అదే కదా. లేదు అట్లా చేసినాం. జై యూట్యూబ్, అంత యూట్యూబ్ మహిమ. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా ఈజీ. మేము ఇద్దరం చేసినామంటే దునియాలో ఎవడనే చేస్తాడు, అంత ఈజీ ఉంది. కానీ మేము అసలు ఇంత మంచిగా ఇద్దరు మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే.
దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కుకింగ్ సిరీస్ అనేది అసలు ఆగదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏ డిష్ తో వస్తామో మాకే తెలియదు, బట్ ఈ కుకింగ్ సిరీస్ అనేది మాత్రం ఆగదు. అంటే అన్లెస్ మేము ఇద్దరం కుకింగ్ నేర్చుకునే వరకు పెడుతూనే ఉంటాం, వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా వాడు మాస్టర్ చెఫ్ అయ్యే వరకు మేము నువ్వు ఈడు నేను హోటల్ ఓపెన్ చేయాలి ఏదో ఒక రోజు ఇద్దరు కలిసి. రైట్, థ్యాంక్ యూ.